మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. భూ కబ్జాలపై ప్రభుత్వానికి నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ప్రైవేటు భూములకు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులో వివరాలు మార్చేసి భూములను లాగేసుకున్న ఉదంతాలు కోకలలు. ఎలాంటి దారుణాలు పునరావృతం కాకుండా పగడ్బందీగా కొత్త చట్టాన్ని రూపొందించిన కూటమి ప్రభుత్వం కేంద్రం లేవరెత్తిన సాంకేతిక పరమైన కొర్రీలకు సమాధానం చెప్పడంలోనే కాలయాపన జరుగుతుంది. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే కానీ క్షేత్రస్థాయిలో అమల్లోకి రాదు. కబ్జా రాయిళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారుల అండదండలతో ఆన్లైన్ చేయించుకొని నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించుకొని అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆక్రమణలకు గురైన భూములను సొంతం చేసుకుంటున్నారు కొందరు బాధితులు. గుంటూరు నగరానికి చెందిన కొత్తపల్లి పద్మజ 2022 ఫిబ్రవరిలో క్యాన్సర్తో మృతి చెందారు. ఆమె పేరున గుంటూరు రూరల్ మండలం గోరంట్ల పంచాయతీ సర్వే నెంబరు 143లో ఎకరా 80 సెంట్ల భూమి ఉంది. భాష్యం రామసేతు క్యాంపస్ వద్ద ఉన్న ఈ భూమి విలువ అక్షరాల 40 కోట్ల రూపాయలు. దీనిపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు దాన్ని కాజేసేందుకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల భూ మాఫియాను రంగంలోకి దించారు. మరణించిన పద్మజను బతికి ఉన్నట్లుగా చూపించారు. నర్సరావుపేట రిజిస్ట్రార్తో 2023 అక్టోబర్లో 18 జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ చేయించారు. అనంతరం ఆ భూమికి రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. దీనిపై పద్మజ భర్త కొత్తపల్లి శ్రీనివాసరావు 2024 జనవరిలో పోలీసులను ఆశ్రయించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో దీనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. చివరకు భూమిలో వాటా ఇస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఇటీవల మంత్రి లోకేష్ను మంగళగిరి కార్యాలయంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. స్పందించిన లోకేష్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో విచారణ ప్రారంభించిన నల్లపాడు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిజాలు నిగ్గు తేల్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఆ గుంటూరులో పరిధిలోని భూ కబ్జాలకు సంబంధించి అసలు ఏం జరిగింది? వైసీపీ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలపై అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పుకోవాలి. ఈ భూ కబ్జాలపై ప్రభుత్వానికి నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయితే జగన్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ, దేవాదాయ, వక్స్, ప్రైవేటు భూములు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులో వివరాలనే పూర్తిగా కూడా మార్చేసినటువంటి పరిస్థితి. చివరికి ఎట్లా ఉందంటే, ఒక వితంతు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే చనిపోయిన వాళ్ళని కూడా సృష్టించి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు కూడా వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు చాలా మంది రిజిస్టర్లు కూడా దీనికి అక్రమాలకు పాల్పడినటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మామూలు మధ్యలో ముగినటువంటి కొంతమంది రిజిస్టర్లు జీపీఎల్ చేయటం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ నరసరావుపేటలో చేయటం, నరసరావుపేటలో ఉన్న ల్యాండ్లు గుంటూరులో చేయటం, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్న దాన్ని అదునుగా తీసుకొని మిగతా ఇతర ప్రాంతాల్లో వాళ్ళు జీపీఎల్ చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ కూడా అక్రమార్కులు దౌర్జన్యాలకు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో అయితే గుంటూరు పరిధిలో ఉన్నటువంటి భూమిని కొట్టేసేందుకు అయితే నిందితులు ఎన్వైర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాడుకున్నారు. అయితే ఈ భారీ మొత్తానికి ఆశ చూపించి రిజిస్టర్తో సుమారుగా 18 జీపీఏలు అదేవిధంగా సహా 20 డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి విషయం అయితే బట్టబయలైందని చెప్పుకోవచ్చు. అయితే సదరు రిజిస్టర్ కూడా గతంలో నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అతను చెప్తా ఉన్నాం అన్నప్పటికీ కూడా కనీసం ఒక 20 డాక్యుమెంట్లు ఒకే వ్యక్తి వచ్చి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి చేపిస్తున్నాడంటే కనీసం ఆ 20 డాక్యుమెంట్లు ఏంటి, ఆ 20 డాక్యుమెంట్లలో ఎంతవరకు నిబద్ధత ఉంది, అందులో ఎంతవరకు స్పష్టత ఉందనేది చూడాల్సిన బాధ్యత రిజిస్టర్కు ఉంటుంది. కానీ ఆ 20 డాక్యుమెంట్లు ఒక్కతనే తీసుకొచ్చేసి ఎక్కడియో ల్యాండ్లు ఇక్కడ చేపిస్తా ఉన్నారు. అది కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాడుకుంటా ఉన్నారు. ఏదైతే ఉందో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాడుకుంటున్నారంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో లోటుపాట్లు ఉంటాయని గమనించాల్సిన బాధ్యత రిజిస్టర్కు ఉంటుంది. కానీ అక్కడ రిజిస్టర్ ఎక్కడ కూడా ఇటువంటి బాధ్యతని పక్కకు వదిలి అక్కడైతే 20 రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా కూడా ఈ డబ్బుకు ఆశపడి ఇది ల్యాండ్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అట్లే ఈ విధంగా పల్నాడు జిల్లాకు చెందినటువంటి పిడుగురాలకు చెందినటువంటి చింతారెడ్డి మహేష్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ గా చనిపోయినటువంటి పద్మజ స్థానంలో ఒక వితంతువును చూపించి భూమిని కూడా జీపీఎల్ తీసుకున్నట్లుగా
వాళ్ళు సృష్టించారు. దీన్ని పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం మహేష్ రెడ్డి అయితే పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని మాత్రం ఇక్కడ ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. లోకేష్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.